ఎన్నో ఏళ్ల తర్వాత ఉపాధ్యాయులు కావాలన్న విద్యార్థుల ఆశలకు ఇంకొక రోజులో తొలి అడుగు పడనుంది. రేపటి నుంచి మెగా డిఎస్సి పరీక్షలకు రాష్ట్ర సర్కార్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నిబంధనలపై విస్తృత ప్రచారం చేసింది కూడా. అభ్యర్థులు ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో పరీక్ష రాసే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదే అంశంపై శ్రీకాకుళం నుంచి ఐన్యూస్ ప్రతినిధి రాము అందిస్తున్న రిపోర్ట్ను ఇప్పుడు చూద్దాం. విద్యార్థులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మెగా డిఎస్సికి అయితే సమయం ఆసన్నమైందనుకోవచ్చు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే మెగా డిఎస్సి కోసం ఇప్పటి నుంచే విద్యార్థులు అయితే సన్నద్ధమయ్యారనుకోవచ్చు. ముఖ్యంగా చూసుకోవచ్చు, ఈ ఏడాది ఏదైతే రేపటి నుంచి ఈ నెల 30వ తారీఖు వరకు జరగబోయే మెగా డిఎస్సి సంబంధించి ప్రభుత్వం కూడా ఇప్పటికే గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే ఎగ్జామ్ సెంటర్లకు సంబంధించి 90 నిమిషాలు ముందుగానే ఎగ్జామ్ సెంటర్కు చేరుకోవాలి. అంతేకాకుండా ఆల్ టికెట్స్లో ఏమైనా తప్పులు ఉన్నా, అదేవిధంగా ఆల్ టికెట్స్లో ఫొటోస్ గట్రా ఏమైనా లేకపోతే సరే ఫొటోస్ సంబంధించి 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఎగ్జామ్ సెంటర్కి తీసుకురావాలని చెప్పారు. అంతేకాకుండా ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి నిమిషం ఆలస్యమైనా సరే లోపలికి అనుమతించే పరిస్థితి లేదని మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా 7 సంవత్సరాలుగా విద్యార్థులు నిరీక్షిస్తున్న డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్ సంబంధించిన ఏర్పాట్లు అయితే ఇప్పటికే ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకోవచ్చు, ఎండల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ఏదైతే ఎగ్జామ్ సెంటర్ల దగ్గర మెడికల్ క్యాంపులను, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్లను కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. అంతేకాకుండా ఇటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులను కూడా ఏదైతే ఎగ్జామ్ సెంటర్ దగ్గర చెప్పినది అవుటర్స్ కూడా ఎవరిని అలౌ చేసే పరిస్థితి లేదు. అంతేకాకుండా ఆల్ టికెట్లో తప్పులు ఏమైనా ఉన్నప్పుడు ఏదైనా ఆధార్ కార్డు కానీ ఇతర ఏదైనా ఐడి కార్డు తీసుకుని వచ్చి ఎగ్జామ్ సెంటర్ దగ్గర చూపించాలని మాత్రం చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైనప్పుడు కూడా విద్యార్థులకు కొంత అసహనంతో ఏదైతే డిఎస్సి సంబంధించి పరీక్షకు హాజరవుతున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే చాలా తక్కువ సమయం ఇచ్చారు. అదేవిధంగా మెగా డిఎస్సి అని చెప్పారు, కానీ మెగా డిఎస్సి సంబంధించి పోస్టులు కూడా తక్కువగా ఇచ్చారని చెప్తున్నారు. అంతేకాకుండా వివిధ జిల్లాలో రాసే విద్యార్థులకు సంబంధించి కూడా ఏ జిల్లాలో ఉన్న వాళ్ళు ఆ జిల్లాలో రాసే వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా చూసుకున్న, రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్న మెగా డిఎస్సి కోసం ఏర్పాట్లన్నీ అధికార యంత్రాంగం పూర్తి చేసింది అనుకోవచ్చు. ముఖ్యంగా చూసుకోవచ్చు, రేపు జరగబోయే డిఎస్సికి సంబంధించి విద్యార్థులకు కూడా కొన్ని గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఏదైతే స్మార్ట్ వాచ్ అవ్వచ్చు, టెలిఫోన్ అవ్వచ్చు, అదేవిధంగా ఇంకా అదర్ క్యాలిక్యులేటరు, డైరీలు, అదేవిధంగా పర్సులు, కలద్దాలు, బుక్స్, బ్యాగ్స్ ఇలాగా ఏవేవి మనం తీసుకుపోకూడదో దానికి స్పష్టంగా విద్యార్థులకు తెలిసే విధంగా తాలూకా చిత్రపటాలు గీసి దానికి సంబంధించి విద్యార్థులకు అందుబాటులో ఉంచడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా డిఎస్సికి సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఎగ్జామ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వ రంగం తీసుకుందని అనుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో స్పష్టమైన గైడ్ లైన్స్ కూడా విద్యాశాఖ అయితే ఇవ్వడం జరిగింది. అయితే విద్యార్థులు మనం చూసుకుంటే గత 7 సంవత్సరాలుగా ఈ డిఎస్సి కోసం నిరీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి కొంత కఠినతరంగా ఏవైతే నిబంధనలు కూడా పెట్టడం జరిగింది. గతంలో మాదిరిగా ఈసారి ఏదైనా లేటుగా వచ్చినా సరే 90 నిమిషాలు ముందుగానే ఎగ్జామ్ సెంటర్కి రావాలని, అంతేకాకుండా ఎటువంటి ఎలక్ట్రానిక్ డ్రైవర్స్ కానీ ఎటువంటి వస్తువులు కానీ తీసుకురాకూడదని చెప్పారు. అదేవిధంగా ఆల్ టికెట్లో ఏమైనా తప్పులు తడకలు ఉంటే దానికి సంబంధించిన ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ కార్డు లాంటివి తీసుకురావాలని కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎప్పటికే మనం చూసుకోవచ్చు, శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి వెంకటేశ్వర కాలేజీలో మనం ఉన్నాము. వెంకటేశ్వర కాలేజీ సంబంధించి రేపు డిఎస్సికి సంబంధించి విద్యార్థులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేశారనుకోవచ్చు. అదే వాటర్ అవ్వచ్చు, మెడికల్ సంబంధించి కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మెడికల్ పరంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారనుకోవచ్చు. ఏదైనప్పుడు కూడా విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా మాత్రము ప్రభుత్వ యంత్రాంగం అయితే అన్ని ఏర్పాట్లు చేసింది. ఎందుకంటే విద్యార్థులకు ఒక పీస్ఫుల్ వాతావరణంలో పరీక్ష రాసేందుకు అనుగుణమైన వాతావరణాన్ని కల్పింది అనుకోవచ్చు. ముఖ్యంగా చూసుకోవచ్చు, కంప్యూటర్స్లో ఆన్లైన్ ఎగ్జామ్ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే సిస్టమ్స్ కూడా అన్ని కూడా రాష్ట్ర యంత్రాంగం అయితే ఏర్పాటు చేసిందని అనుకోవచ్చు. అయితే ఈ డిఎస్సికి సంబంధించి విద్యార్థులు కూడా ఉన్నారు. విద్యార్థులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే 7 సంవత్సరాలుగా ఈ డిఎస్సి కోసం నిరీక్షించారు. వాళ్ళ మాటలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. 7 సంవత్సరాల నిరీక్షణ తర్వాత మళ్ళీ ఈ మెగా డిఎస్సి ఎలా ప్రిపేర్ అవుతున్నారు? ఏంటి? చాలా బాగా చదువుతున్నాను సార్. ప్రజెంట్ అయితే ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని మేము ఉపయోగించుకోవాలనుకుంటున్నాము. తక్కువ సమయమైనా మేము ముందు నుంచి ప్రిపేర్ అయి ఉన్నాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు సార్. ప్రజెంట్ అయితే మేము బాగానే ప్రిపేర్ సన్నద్ధమయ్యాం, కరెక్ట్గానే ఉన్నాం. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు నిరీక్షించారంటే ఏం లేదు సార్, ఓన్ ప్రిపరేషన్ మీద చదువుతున్నాం అంతే సార్. ఇప్పుడు ఈ డిఎస్సికి సంబంధించి 90 నిమిషాల ముందుగా రావాలి, ఆలస్యం అవ్వడానికి అవకాశం లేదు. 1 నిమిషం ఆలస్యమైన ఎలా చేయమని చెప్పారు. ఈ నార్మ్స్ అండ్ అవన్నీ మీకు తెలుసు సార్. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్కి ఉండే ఇవే కదా సార్, పాసిబిలిటీసే కదా సార్. ఎగ్జామ్ లేట్కి వెళ్తే మనమే దానికి ఇన్ఫీరియారిటీ ఫీల్ అవుతాం. సో ముందుకెళ్తే ఎగ్జామ్ సెంటర్ ముందుకెళ్ళడం మంచిదే కదా సార్. ఎప్పుడైనా సరే ఎగ్జామ్ ఫియర్నెస్ పోతుంది, అన్నిటికీ మనం పాసిబిలిటీ ఉంటాం, ఆ ఏరియాకి కూడా సెట్ అవుతాం.
ఆల్ టికెట్స్ గా డౌన్లోడ్ చేసుకున్నారు మేడం. చేసుకున్నాం సార్. వచ్చే నెల కూడా రిజల్ట్ ఇచ్చేస్తాము. ఆగస్ట్ మంత్ లో అంటున్నారు కదా సార్. ఎన్నాళ్ళు నిరీక్షణ సార్, తొందరగా వస్తే మాకు అదే విధంగా మేము కోరుకుంటాం. మళ్ళీ అలాగా లాంగ్ పీరియడ్ ఎంత మళ్ళీ వెయిట్ చేయలేం కదా సార్. వెంటనే రిజల్ట్ ఇచ్చేయడం కూడా ఇస్తే మాకు ఇంకా హ్యాపీ సార్. ఏదైనా 7 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విద్యార్థులకు ఒక అవకాశంగా భావించి ఏదైనా కొంత డిఎస్సి అనేది కొంత అసహనం వ్యక్తం చేసినప్పుడు, ఎందుకంటే మెగా డిఎస్సి అంటే ఎక్కువ మొత్తంలో పోస్టులు వస్తాయని భావించారు. అయినప్పటికీ కూడా 7 సంవత్సరాల తర్వాత వచ్చే డిఎస్సికి సంబంధించిన అందరూ కూడా ఉపాధ్యాయులు కావాలని కఠోర దీక్షతో చదువుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.